స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. మరి ఈరోజు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మరి అనంతపూర్కి చేరుకున్నారు స్వామి 13వ రోజు. మరి అలాగే ఎక్కడైతే ఇడుముడు కట్టించుకున్నారో అక్కడి నుంచి శబరిమల వెళ్ళేంత వరకు కూడా మరి ప్రతి ఒక్క రూపాయితో సగా 3 పూట్ల భిక్ష 3 పూట్ల అల్పాహారంతో కూడా కలిపి శబరిమల తీసుకెళ్తున్నారు స్వామి. ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా మరి ఎంతో గొప్ప సేవను చేస్తున్నారు స్వామి. అలాగే కేఎల్ నాయక్ స్వామి, మరి అలాగే నవీన్ గురుస్వామి ఈ కార్యక్రమంలో ఉన్నారు స్వామి. శ్రీకాంత్ గురుస్వామి కూడా ఉన్నారు స్వామి. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు స్వామి. మనమందరం కూడా ఒకటే గమనించాలి స్వామి. చాలామంది చాలా రకాలుగా ఉంటారు స్వామి. డబ్బులు ఉన్న వాళ్ళు మాల వేసుకుంటాం చాలా అంటే చాలా సులభం స్వామి. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి స్వామి? చాలామందికి అయ్యప్పని దర్శించుకోవాలని ఉంటుంది, కానీ డబ్బులు లేక చాలామంది దర్శించుకోలేకపోతారు స్వామి. మరి నాయక్ గురుస్వామి ద్వారా, కేఎల్ నాయక్ గారి స్వామి ద్వారా, నవీన్ యాదవ్ గారి వల్ల, శ్రీకాంత్ గురుస్వామి గారి వల్ల ఈ కార్యక్రమం అనేది ముందుకు జరుగుతుంది స్వామి. 489 మంది ఈ రోజున ఇక్కడ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమల వరకు కూడా ₹1 ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేపించి ఎక్కడైతే ఇడుముడి మాలాధారం చేశారో అక్కడ వరకు కూడా రిటర్న్ టికెట్ తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రోత్సహించారు. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా ప్రోత్సహించాలి. మన వంతు మనము ఏం చేయగలమో స్వామివారికి మనం సహాయం చేయాలి స్వామి. దయచేసి అందరూ గమనించండి, దీంట్లో ₹1 ఆశించింది ఏమీ లేదు స్వామి. స్వాములు మా వంతు ఉడతాభక్తి సాయంగా అనంతపూర్లో మేము అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. ఎవరైనా సరే మీ వంతు ఎప్పుడు పాదయాత్రల వాళ్ళకి ఎప్పుడైనా మీరు భిక్ష అల్పాహారం పెట్టించదలుచుకుంటే క్రింద స్కోరింగ్లో నెంబర్ వస్తుంది స్వామి. దయచేసి మీ యొక్క ఏరియాలో వచ్చినప్పుడు మీరు పెట్టించండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.